ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మీ దివ్య పాద పద్మములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ పరిశుద్ధతను, మారని నమ్మకత్వమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాము. శూన్యంలో నుండి సమస్త సృష్టిని అద్భుతంగా నిర్మించిన సృష్టికర్తమైన దేవ, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి, నిత్య జీవపు రక్షణ భాగ్యమును బట్టి మీ నామమును గణపరుస్తున్నాము. ప్రభువా, మీ పవిత్ర సన్నిధిలో నిలిచి మా అంతరంగమును శోధించుకొంచున్నాము. మా తలంపులలో, మాటలలో, ప్రవర్తనలో తెలిసి తెలియక చేసిన సమస్త అతిక్రమములను ఒప్పుకొనుచున్నాము. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మను కడిగి శుద్ధీకరించండి. మా పట్ల అపరాధం చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమించే దైవిక మనస్సును మాకు దయచేయండి. మా అనుదిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనుటకు కావలసిన బలాన్ని ప్రసాదించండి. మా హృదయాలలోని సమస్త ఆందోళనలను, భయాలను దూరపరిచి లోకము ఇవ్వజాలని మీ పరమ ప్రశాంతతతో మా అంతరంగములను నింపి నడిపించండి. ప్రభువా, వాక్యమును గ్రహించే జ్ఞానమును, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితమును ఫలింపచేయండి. అనుదినము సమస్త ప్రమాదాల నుండి, అనారోగ్యాల నుండి మీ దూతల కాపుదలను దయచేయండి. భవిష్యత్తు నిర్ణయాలలో మీ చిత్తమును బయలుపరచండి. విద్యాభ్యాసం చేయుచున్న విద్యార్థులకు, పరీక్షలు రాయుచున్న వారికి, ఉన్నత విద్యా ప్రవేశాల కొరకు ప్రయాసపడుచున్న బిడ్డలకు విశేషమైన జ్ఞాపక శక్తిని, జ్ఞానమును ప్రసాదించి వారి ప్రయత్నాలలో సంపూర్ణ విజయాన్ని దయచేయండి. ఈ వీడియో చూస్తూ మాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, కన్నీటితో తమ ప్రార్థనా విన్నపాలను తెలియజేసిన వారిని మీ కృపా సన్నిధికి తెస్తున్నాము. ప్రభువా, అర్హత కలిగిన ఉపాధి మార్గాల కొరకు, ఉద్యోగ ప్రాప్తి కొరకు కనిపెట్టుకొనిచున్న వారికి అనుకూలమైన ద్వారాలను తెరవండి. రుణ భారాలతో, ఆర్థిక ఇరుకులతో విలపిస్తున్న కుటుంబాలకు ఆర్థిక సమృద్ధిని అనుగ్రహించి విడుదల దయచేయండి. వివాహ జీవితంలో నెమ్మది లేక శ్రమల పాలవుతున్న దంపతుల మనస్సులను మార్చి కుటుంబాలలో సమాధానమును పునరుద్ధరించండి. న్యాయస్థానాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారి పక్షంన న్యాయము జరిగించి విరోధుల నోళ్లను కట్టివేసి మీ ఆశ్చర్యకరమైన సహాయంను సమకూర్చండి. మా కుటుంబాలను, బంధుమిత్రులను మీ రెక్కల చాటున భద్రపరచండి. గృహాలలోని ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవంలోకి వచ్చినట్లు కృప చూపండి. మా పిల్లలు లోకపు ఆశలకు లోను కాకుండా మీ భయభక్తులలో ఎదుగునట్లు చేయండి. వ్యాధులతో, బాధలతో, దీర్ఘకాలిక బలహీనతలతో మంచములపై రోధిస్తున్న ప్రతి ఒక్కరిని మీ స్వస్థత హస్తములతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. వస్త్రము, ఆహారము కొరతతో అలమటిస్తున్న దీనులను, పేదలను కనికరించండి. దిక్కులేని అనాథలకు, ఆదరణ కోల్పోయిన వితంతువులకు మీరే తండ్రిగా, ఆదరణకర్తగా నిలవండి. మీ నామము నిమిత్తము హింసలు, ఇరుకులు అనుభవిస్తున్న విశ్వాసులకు దైవిక ధైర్యమును, రక్షణను ప్రసాదించండి. మీ వాక్యమును ప్రకటిస్తున్న దైవజనులను, సేవకులను మీ ఆత్మతో బలపరిచి వారి కుటుంబములకు కంచెవేయండి. సంఘములలో ఎట్టి విభేదాలు లేకుండా ఐక్యతను, ప్రేమను వర్ధిల్లింపచేయండి. సువార్త ఇంకా చేరని ప్రాంతాలకు మీ వెలుగు ప్రసరించి అనేకులు సత్యమును తెలుసుకున్నట్లు మీ సువార్త పరిచర్యను విస్తరింపచేయండి. ప్రభువా, మా దేశమును, పాలకులను మీ చేతులకు అప్పగిస్తున్నాము. దేశంలో సమాధానము, శాంతి భద్రతలు వర్ధిల్లినట్లు చేయండి. మా దేశ, రాష్ట్ర పరిపాలకులకు ప్రజల క్షేమము కొరకు నీతియుక్తమైన నిర్ణయాలు తీసుకునే వివేకమును అనుగ్రహించండి. తుఫానులు, వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి మా దేశమును, ప్రజలను క్షేమంగా కాపాడండి. మా విన్నపాలన్నింటినీ ఆలకించి మీ నామ మహిమార్థమై జవాబులను అనుగ్రహించుచున్నారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం.